హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ స్పెషల్ కార్న్ చీజ్ పిజ్జా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ లాక్డౌన్ టైంలో ట్రై చేసి పిల్లలతో పాటు మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి. చీజీగా భలే టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఆ రెసిపీ. మరి ఈరోజు నేను అవెన్లో చేస్తున్నానండి, అందుకనే పిజ్జా ట్రీ రెడీగా పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర అవెన్ లేకపోతే కనుక సేమ్ ప్రాసెస్ ప్యాన్ మీద చేసుకోండి. అలానే మనకి పిజ్జా బేస్ కూడా మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇది కూడా ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే నా నెక్స్ట్ వీడియోని తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఈ పిజ్జా బేస్ మీద మనం పిజ్జా సాస్ వేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర పిజ్జా సాస్ కనుక లేకపోతే నార్మల్ టొమాటో సాస్ అయినా వేసుకోండి. సో ఇలా టొమాటో సాస్ వేసుకుని చక్కగా పిజ్జా బేస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మోజరెల్లా చీజ్, మనకి చక్కగా ఆ చీజీ పుల్ రావాలంటే మోజరెల్లా చీజ్ ఎక్కువ వేసుకోవాలి. సో చూసారు కదా, చక్కగా ఇలా పిజ్జా బేస్ అంతా మోజరెల్లా చీజ్ వేసిన తర్వాత ఒక 2 to 3 minutes బాయిల్ చేసిన స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ కంపల్సరీగా మనం బాయిల్ చేసినవి యూజ్ చేయాలి. ఇంకా స్వీట్ కార్న్ మన ఇష్టం అండి, ఎంత కావాలన్నా అంత వేసుకోవచ్చు. చక్కగా స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్స్డ్ హర్బ్స్ వేసుకుందాం. ఈ మిక్స్ హర్బ్స్ కూడా కంపల్సరీ వేసుకుంటేనే ఆ పిజ్జా టేస్ట్ వస్తుందండి. అలానే కాస్త చిల్లీ ఫ్లేక్స్, సో ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇంకొంచెం మోజరెల్లా చీజ్ వేసుకోవాలి. మనం మిక్స్డ్ హర్బ్స్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకున్న తర్వాత పిజ్జా రెడీగా ఉందండి బేక్ చేసుకోవడానికి. నేను అవన్నీ కూడా ప్రీహీట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు 8 to 10 minutes 200 degrees సెంటీగ్రేడ్ దగ్గర బేక్ చేసుకోవాలి. సో 10 minutes అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను మీకు. సో చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా కార్న్ చీజ్ పిజ్జా రెడీ అయిపోయిందో. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. లాక్డౌన్ టైంలో మనకి బయటకు ఎక్కడికి వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి ఇంట్లోనే ఇలాంటివి అప్పుడప్పుడు చేసి మీ పిల్లలకి పెడుతూ ఉండండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.